హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను వైజాగ్ వచ్చి ఆల్రెడీ 5 డేస్ అయిపోయింది. బట్ 5 డేస్ నేనైతే ఏం షూట్ చేయలేదు. ఈ రోజు అయితే లాస్ట్ డే, రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక మంచి వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. కొంచెం బీచ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకని ఈ రోజు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అని ఈ రోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో నేనైతే మార్నింగే గార్డెన్లోకి అయితే వచ్చాను. ఇలాంటి గార్డెన్ మనకు అసలు దొరకదు కదా, మా ఇంటి దగ్గర అయితే అస్సలు చూడలేను, 2-3 మొక్కలు తప్ప. సో మా వదినాల ఇంటి దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను గార్డెన్కి. సో ఈసారి అయితే ఏం షూట్ చేయలేదు నేను. ఈ 5 డేస్ స్టిచ్చింగ్ మీద ఉన్నామన్నమాట. మా వదిన చాలా డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసింది, వాటితోనే బిజీగా అయిపోయింది ఫుల్ డే అంతా. సో ఈరోజు కొంచెమైనా బయటికి వెళ్దాము, అసలు వెళ్ళలేదు కదా అని ఈరోజు అయితే వెళ్తున్నాం. అండ్ ఈరోజు నేను, వదిన అండ్ అత్తయ్య అందరూ సేమ్ కలర్ శారీస్ వేసుకుందాం అని అనుకుంటున్నాము. సో బ్లాగ్లో అయితే ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి. ఇది క్యాలీఫ్లవర్ అనుకుంటా, క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇది. ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో, చాలా బాగుంది కదా. సో లాస్ట్ టైం ఉన్న మొక్కలే ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా పెడుతూ ఉంటుంది, మళ్ళీ తీసేస్తూ ఉంటుంది. బంతి మొక్క అయితే మాత్రం ఈ టెర్రస్ మీద ఉన్నట్లో ఇదొకటి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ మందారాలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే క్లియర్గా చేశాను వీడియో, ఈసారి కూడా సేమ్ మొక్కలు ఉన్నాయి. బట్ ఈసారి అయితే చాలా ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టింది అన్నమాట, ఎక్కువ. అండ్ ఇంకా కొత్తగా పెట్టడానికి రెడీ చేసుకుంది మొన్న. బుడ్డి నిమ్మకాయలు మా వాడు అవ్వకముందే కట్ చేసేసాడు పాపం. ఇంకో నిమ్మ చెట్టు, చాలా నిమ్మకాయలు అయితే ఉన్నాయి, మొత్తం చెట్టు అంతా ఉన్నాయి మంచిగా. సో ఇప్పుడైతే ఫాస్ట్గా కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే అలా టెర్రస్ పైన అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో మార్నింగే పైకి అయితే వచ్చాను, ఎలాగైనా వ్లాగ్ చేయాలని. ఆల్మోస్ట్ ఒక 5 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాను ఏదో ఒక వీడియో తీయాలి అని, బట్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. డైలీ మార్నింగే లేవడం, కొంచెం కుకింగ్ ఏమైనా చేసుకుని ఇంకా వదినైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేది. ఇంకా అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాము. ఇంకా వీడియోస్ ఏం తీయలేదు, బట్ మెమొరీగా ఉంటుంది కదా, ఒక్క వీడియో అయినా తీసుకుందామని ఇంకా రోజైతే స్టార్ట్ చేశాను. అండ్ ఆ రోజు కొంచెం బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం. ఇంకా అందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ శారీస్ అయితే తీసుకున్నాం అన్నమాట. మా వదిన ప్లాన్ ఇది. సో అందరూ ఒకేలాంటివి వేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఫైనల్గా ఇంక అప్పటికప్పుడు బ్లౌజెస్ అన్నీ స్టిక్ చేసి ఇంకా శారీస్ తీసుకొచ్చి అన్నీ అయితే ప్రిపేర్ చేసింది. సో ఇంకా ఫైనల్గా ముందు రోజు వెళ్ళిపోతున్నామని చెప్పి ఇంకా ముందు రోజే అన్నీ కూడా వేసుకున్నాము. బట్ చాలా బాగా అనిపించింది. మెయిన్గా బీచ్కి వెళ్ళాము శారీలోని, ఎంత బాగా అనిపించిందో. బట్ కొంచెం క్యారీ చేయడం కష్టమే బీచ్ అలాంటి ప్లేసుల్లో, ఎందుకంటే ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇంక ఇంటి దగ్గరే వేసుకుందాం అనుకున్నాం, కానీ ఎలాగో రెడీ అయ్యాం కదా అని అక్కడికైతే బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్ అయితే అసలు ప్లాన్లో లేదు, ఈసారి వెళ్ళకూడదు అనుకున్నాము. బట్ మా వదిన వాళ్ళ ఇంటికి చాలా దగ్గర, వైజాగ్ వరకు వెళ్ళక్కర్లేదు, వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అండ్ అక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ బీచ్కి వెళ్ళాం మేము. అందుకని చెప్పి ఇంక అదే బీచ్కి వెళ్దాము, దగ్గరే కదా అని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇంకా పిల్లలు మాత్రం కార్ ఎక్కిన వెంటనే పడుకున్నారు. సో అలా పడుకుంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత ఎలాగో తిరుగుతూ ఉంటారు కదా. ఆ రోజు తుఫాన్ కూడా ఉన్నట్టుంది, అందుకని చెప్పి అసలు జనాలే లేరు, మేము ఒక్కలమే ఉన్నాము. అందులోనూ మేము వీక్ మిడిల్లో వెళ్ళాము. వీకెండ్ అయితే అట్లీస్ట్ కొంతమంది అయినా ఉంటారు, వీక్ మిడిల్లో వెళ్ళడం వల్ల అస్సలు ఎవ్వరూ లేరు, మేము ఒక్కలమే ఉన్నాము. మేము కూడా ఇంకా బీచ్ లోపలికి వెళ్ళలేదు, ఆల్రెడీ తుఫాన్ అని చెప్పారని చెప్పి ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. జస్ట్ అక్కడే ఉండి కొన్ని ఫొటోస్ అలాగే ఏమైనా వీడియోస్ అలా తీసుకుందాం అనుకున్నాం. బట్ గాలి కూడా చాలా ఎక్కువ వేసింది. ఇంకా మా వాళ్ళని కూడా కిందకి దింపలేదు మేము. అక్కడ ఒక బోట్ ఉంటే అందులో కూర్చోబెడితే మంచిగా ఎంజాయ్ చేశారు, బోట్లోనే ఆడుకున్నారు కూర్చుని. ఇంక ఇక్కడైతే మేము ఆల్రెడీ కొంచెం వాళ్ళకి ఎలాగో ఆడుకుంటారు కదా అని చెప్పి డ్రెస్ అవన్నీ చేంజ్ చేసాం, కానీ అసలు ఆ స్కోప్ కూడా లేదన్నమాట. ఇంకా బోట్లోనే కూర్చుని ఆడుకున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా మేము కూడా పీస్ఫుల్గా కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. చూసారు కదా ఫుల్ గాలి వేస్తుంది. ఇంకా రోజు ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మెయిన్గా శారీస్ అయితే మాత్రం ఫొటోస్లో ఎంత బాగా పడిందో. నేనైతే ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ శారీ వేసుకోవడం, లైక్ ఇది కాటన్ టైప్లో అనిపించింది శారీ. వేసుకుంటే మంచిగా అలాగా వేసుకున్నది వేసినట్టుగా ఉంది అన్నమాట, చాలా బాగుంది. అండ్ దాని మీద హ్యాండ్ పెయింటింగ్ కూడా ఉంది. ఇంకా అలా ఫొటోస్ అవన్నీ తీసుకుని కాసేపు టైం స్పెండ్ చేసి వెంటనే వచ్చేసాము, ఎక్కువసేపు ఏం లేము. సో మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర గ్రామదేవత టెంపుల్ ఉంటుంది. సో ఎలాగో ఊరొచ్చాను కదా అని అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకుందామని అయితే వెళ్తున్నాము. ఇంటి ఎదురుకుండానే ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రామదేవతకి మనకి ఎవ్రీ ఇయర్ పూజలు అలా చేస్తారు కదా, తీర్థం అవన్నీ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేస్తారు. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర మెయిన్గా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు బాగా అనిపిస్తుంది. ఏదో మేము ఒక విల్లాకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మెయిన్గా మా వాడైతే అస్సలు కూర్చోడు, ఫుల్గా తిరుగుతూనే ఉంటాడు. నాకు కూడా చాలా ఇష్టము, మొక్కలు ఉంటాయి అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా మా వదిన కూడా ఉంటుంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా అనిపిస్తుంది. వాళ్ళ హౌస్ కూడా చాలా బాగుంటుంది, డూప్లెక్స్ హౌస్. అండ్ చాలా స్పేషియస్గా ఉండడం వల్ల కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎలాంటి సౌండ్స్ ఏమీ లేకుండా. అండ్ ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది.
ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చినప్పటి నుంచి అంటుంది నీతో పాటు హార్వెస్ట్ చేయాలి అని. బట్ అస్సలు కుదరలేదు. టైం అస్సలు సరిపోలేదు ఈసారి. ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. ఇంకా మేము వెళ్ళిపోతున్న రోజు ఒక 5 మినిట్స్ ఫాస్ట్‌గా వచ్చేస్తామని చెప్పి ఇంకా టెర్రస్ పైకొచ్చి ఇక్కడ హార్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో తనైతే ఎక్కువ గార్డెనింగ్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటుంది మా వదిన ఛానల్‌లో. సో అందుకని చెప్పి అక్కడైతే తను షూట్ చేస్తుంది. నేనైతే ఇంకా లాంగ్ వీడియో ఎలాగో షూట్ చేస్తున్నాను కదా అని నేను కూడా లాంగ్ వీడియో తీసుకున్నామట. సో చాలా బాగా అనిపిస్తది నాకు ఇలా కటింగ్ చేయడం అవన్నీ కూడా. అండ్ నాకు ఎక్కువగా ఇలాంటి మొక్కల మీద నాలెడ్జ్ ఉండదు కాబట్టి సో అవన్నీ అడుగుతూ ఉంటాను. సో అండ్ ఇంకా ఫైనల్‌గా మేమైతే మంచిగా హార్వెస్ట్ చేసేసి ఇంకా మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా వాడైతే ఫుల్‌గా పడుకున్నాడు. ఇంకా మా మావయ్య గారే తీసుకువెళ్తున్నారు. ఇంకా ముగ్గురం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగే వెళ్ళాము అండ్ ఆఫ్టర్‌నూన్ కల్లా వెళ్ళిపోతాము. ఒక 5 అవర్స్ అలా అయితే పడుతుంది వైజాగ్ నుంచి మా ఇంటికి అంటే అమలాపురం. నేను మా వదిన వాళ్ళ ఇంటికి సంక్రాంతి టైంలో వెళ్ళాను. అంటే ఇది అప్పటి వీడియో అన్నమాట. కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో ఆన్ ది వేలోనే మనకు అన్నవరం కూడా ఉంటది కదా! ఇంకా అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము. చాలా బావుంటది కదా! చాలామందికి ఫ్యాన్స్ ఉంటారు అన్నవరం ప్రసాదానికి. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఈసారి అయితే వదిన వాళ్ళు వైజాగ్‌లోనే సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి. సో నేను ఇంకా మా ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ఫైనల్‌గా మా ఇంటికి కూడా వచ్చేసాను. మా అమ్మ వాళ్ళైతే వెయిటింగ్ మా వాడి కోసం. సో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే చాలా చిన్నది. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.